ఫ్రెండ్స్ మనందరం కూడా స్మార్ట్ ఫోన్స్ ని యూస్ చేస్తూనే ఉంటాం. ఒక స్మార్ట్ ఫోన్ ని మనం పర్చేజ్ చేయబోయే ముందల అందులో మనం మెయిన్ ప్రయారిటీ కింద కెమెరాని ఇవాళ రేపు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక కంపెనీ చేసినటువంటి ఒక అనాలిసిస్ ప్రకారం అంటే రీసెంట్ గా వీళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. ఈ సర్వేలో టోటల్లీ మొబైల్ ఫోన్ యూజర్స్ అందరూ కూడా వాళ్ళు కొనేటువంటి కొత్త మొబైల్ ఫోన్ లో హయ్యర్ మెగాపిక్సెల్ ఆఫ్ కెమెరా ఉండాలని చెప్పి చూస్తూ ఉంటారంట. సో ఇవాళ రేపు మనం మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే యూస్ చేస్తూనే ఉంటాం. అండ్ నేను ఆల్రెడీ మెగాపిక్సెల్ నిజంగా అంత అవసరమా అనే దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియోని మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ గో అండ్ వాచ్. ఇకపోతే కెమెరా అంటే స్మార్ట్ ఫోన్ వాడుతున్నా లేదా ఎక్కడన్నా కెమెరాస్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మీరు ఒక వర్డ్ని అయితే కామన్గా వింటూ ఉంటారు. అదేంటి అంటే అపాచర్. సో అసలు ఈ అపాచర్ అంటే ఏంటి, దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి, అపాచర్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, సో ఎంత అపాచర్ ఉన్నటువంటి ఫోన్ని మనం పర్చేజ్ చేయాలి లేదా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ని మనం పర్చేజ్ చేయాలి, అసలు ఈ అపాచర్ అనేది ఒక ఫోటో తీయటంలో ఎంతవరకు కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇవాళ రేపు మనం స్మార్ట్ ఫోన్స్ని చూస్తూనే ఉంటాం. స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి ఎంత మెగాపిక్సెల్ ఉంటుంది అనేది తర్వాత విషయం. సో మనకి ఇక్కడ ప్రతి దానిలోనూ కూడా మనకి అపాచర్ని మెన్షన్ చేస్తూ ఉంటారు. F1.2 అని, F1.4 అని, F1.6 అని, F1.8 అని, లేదా F2.0 అని, F2.2 అని, F2.4 అని చెప్పి అసలు ఈ అపాచర్ అంటే ఏంటి. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక కెమెరాలో మనకి దాని లోపల ఉండేటువంటి డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేసుకోవడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరేంటంటే ఒక స్మార్ట్ ఫోన్ని యూస్ చేస్తున్నారు. సో ఈ స్మార్ట్ ఫోన్లో ఉండేటువంటి కెమెరా లెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెన్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద లైట్ని లోపలికి ఎలో చేస్తుంది అనే దాన్నే మనం అపాచర్తో కొలుస్తూ ఉంటాం. సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అపాచర్ పెరిగే కొద్దీ మనకి ఎక్కువ లైట్ లోపలికి పోతుంది అని అనుకుంటూ ఉంటారు. అది కాదు, ఇది కంప్లీట్లీ ఆపోజిట్లో వర్క్ చేయడం జరుగుతుంది. అపాచర్ పెరిగే కొద్దీ మీకు ఏమవుతుందంటే తక్కువ లైట్ లోపలికి వెళ్తుంది, అంటే తక్కువ డీటెయిలింగ్ ఉంటుంది. అలాగే అపాచర్ తగ్గే కొద్దీ ఎక్కువ లైటింగ్ లోపలికి పోవడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల పిక్చర్ అనేది మోర్ డీటెయిలింగ్ మనకి రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ఒక మొబైల్ ఫోన్లో మీరు అపాచర్ 2.0 ఉంది, ఇంకొక మొబైల్ ఫోన్లో అపాచర్ వచ్చేటప్పటికే 1.8 ఉంది. సో ఇక్కడ 2.0 కన్నా కానీ మనకి 1.8 ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే దీని అపాచర్ తక్కువ ఉంది కాబట్టి. అంటే మీరు ఏదైనా ఒక ఫోన్ని పర్చేస్ చేసేటప్పుడు రెండిటిల్లో కూడా మనకి 18 మెగాపిక్సెల్ ఉంది, కానీ ఒకదానిలో అపాచర్ వచ్చేటప్పటికి 2.2 ఉంది, మరొక దానిలో అపాచర్ వచ్చేటప్పటికే 1.8 ఉంది. అంటే మై సజెషన్ సింప్లీ గో విత్ 1.8, ఎందుకంటే దీంట్లో మనకి పిక్చర్ అనేది మోర్ డీటెయిలింగ్గా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక అపాచర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి కొంచెం డీటెయిలింగ్గా మనం డిస్కస్ చేసామన్నట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇమేజ్ ప్రాసెస్ చేసేటువంటి ఒక సెన్సార్ అనుకుందాం. సో ఇక్కడ మనకి లెన్స్ ఉండడం జరుగుతుంది. ఈ లెన్స్కి అలాగే ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ సెన్సార్కి మధ్యలో లైట్ ఎలో చేయడం కోసం దీని లోపల చిన్న చిన్న బ్లేడ్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే అపాచర్ కంట్రోలర్ బ్లేడ్స్ అని అంటాం. సో ఈ అపాచర్ కంట్రోలర్ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అపాచర్ యొక్క సైజ్ని పెంచడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. అది డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి అయితే వేర్ మనం అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, వేర్ మన మొబైల్ ఫోన్స్లో అయితే మనం అడ్జస్ట్ చేసుకోలేము. ఇక్కడ ఈ అపాచర్ సైజ్ అనేది కాన్స్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అందుకోసమే మనకి ఇవాళ రేపు 2 కెమెరాస్ లేదా 3 కెమెరాస్ లేదా 4 కెమెరాస్ ఇస్తారు. ఏంటి అంటే అన్ని కెమెరాస్ కూడా మనకి ఏమవుతుందంటే సేమ్ మెగాపిక్సెల్ ఉన్నా కానీ దాని లోపల ఉండేటువంటి అపాచర్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు మీ అపాచర్ని కస్టమైజ్ చేసుకోలేరు కాబట్టి ఇక్కడ డిఫరెంట్ అపాచర్ కలిగినటువంటి మరొక లెన్స్ తోటి మనం ఆ ఫోటోని గ్రాప్ చేసుకునేది మనకి దీని లోపల సాఫ్ట్వేర్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పానోరామా షాట్ అని లేదా ప్రొఫెషనల్ షాట్ అని లేదు అన్నట్లయితే కనుక లో లైట్ కండిషన్ అని, సో ఇట్లా మనకి డిఫరెంట్ అపాచర్స్తో డిఫరెంట్ కెమెరాస్ని ఇక్కడ మనకు ప్లేస్ చేయడం జరుగుతుంది. వేరే డిఎస్ఎల్ఆర్లో వచ్చేటప్పటికే మనకు అక్కడ డిఫరెంట్ అపాచర్ ఉన్నటువంటి లెన్స్ని మనం చేంజ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మనకి అపాచర్ ఎక్కువ ఉంది అన్నట్లయితే కనుక లో లైట్ వెళ్ళడం జరుగుతుంది, అపాచర్ తక్కువ ఉంది అన్నట్లయితే కనుక ఎక్కువ లైట్ మనకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అపాచర్ ఎప్పుడైనా కానీ మనకి తక్కువ ఉండేలాగా చూసుకోండి, సో దట్ మనకి ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది.
సో పిక్చర్ అనేది మోర్ క్లారిటీగా రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ అపాచర్ వల్ల మనకు వచ్చినటువంటి మరొక లాభం ఏంటి అంటే అపాచర్ ఎక్కువ ఉండటం వల్ల సాధారణంగా మనకి రాత్రులు లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి లో లైట్ కండిషన్స్లో కూడా ఈ కెమెరాస్ మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది వేర్ అపాచర్ ఏదైతే ఉందో ఎక్కువ ఉన్న వాటితోటి పోలిస్తే. సో మనకి ఈ అపాచర్ తక్కువ ఉండేవి తీసుకున్నాము అన్నట్లయితే కనుక మనకి లో లైట్లో కూడా వీటి పెర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మీరు లో లైట్లో వీడియో రికార్డ్ చేస్తున్నా, అలాగే లో లైట్లో మీరు టోటల్లీ ఫోటోగ్రాఫ్స్ తీసుకున్న నార్మల్ కెమెరాస్ కన్నా కానీ ఇవి చాలా బాగా డీటెయిలింగ్గా మనకు రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఓన్లీ అపాచర్ ఒక్కటే పర్ఫెక్ట్గా అంటే మనకి లో ఉంటే సరిపోదు. అపాచర్తో పాటు మనకి మెగా పిక్సెల్, అలాగే అపాచర్తో పాటు దాని లోపల వాడేటువంటి ఇమేజ్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇవి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మనం ఒక పర్ఫెక్ట్ పిక్చర్ని గ్రాప్ చేయగలం. ఈవెన్ మనకి 2 మెగాపిక్సెల్లో అపాచర్ మనకి f1.4 ఉన్నా సరిపోతుంది. మనం రెగ్యులర్గా వాడుకునేటువంటి మొబైల్ ఫోన్స్లో ఈ 2 మెగాపిక్సెల్లో మనకి f1.4తో వచ్చింది అన్నట్లయితే దీంట్లో పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆసమ్గా ఉంటుందనే చెప్పచ్చు. ఇకపోతే ఈ అపాచర్ని మనం మాన్యువల్గా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాము అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సాధారణంగా మొబైల్ ఫోన్స్లో అయితే మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. జస్ట్ వీళ్ళు కొన్ని మోడ్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పానోరామా మోడ్ అని, లేదు అన్నట్లయితే కనుక నార్మల్ స్క్వేర్ ఫోటో అని, లేదన్నట్లయితే కనుక ప్రొఫెషనల్ ఫోటో అని, ఇట్లా మనకి రకరకాల ఆప్షన్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కెమెరా ఆప్షన్లోకి వెళ్ళంగానే. సో మనం సెలెక్ట్ చేసుకునేటువంటి పిక్చర్ని బట్టి, అంటే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి సోర్స్ని బట్టి ఆటోమేటిక్గా వీళ్ళ అపాచర్ని సాఫ్ట్వేర్ ద్వారానే వీళ్ళు ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి ఇక్కడ చూసారన్నట్లయితే ప్రో అని చెప్పి ఒక సపరేట్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో వేర్ ఇక్కడ మనం మాన్యువల్గా ఈ అపాచర్ని, షట్టర్ స్పీడ్ని, అలాగే దాని లోపల ఉండేటువంటి లైటింగ్ కండిషన్, ఐఎస్ఓని, వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో అంతేగాని మనకి ఎక్కువ మెగాపిక్సెల్ ఉండటం వల్ల పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, తక్కువ మెగాపిక్సెల్ ఉండటం వల్ల పిక్చర్ క్వాలిటీ తగ్గుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఈవెన్ మీకు 2 మెగాపిక్సెల్లో అపాచర్ వచ్చేటప్పటికే 1.4 లేదా 1.2 వచ్చినా కానీ అది చాలా బాగుండడం జరుగుతుంటుంది. ఈవెన్ కెమెరా లెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఈ విషయంలో కూడా మీకు ఈ అపాచర్ని బేస్ చేసుకొని ఆ లెన్స్ యొక్క కాస్ట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకేమవుతుందంటే అపాచర్ తగ్గే కొద్దీ టోటల్గా మనకి పిక్చర్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంటం జరుగుతుంది. సో మోర్ లైట్ని ఇది లోపలికి అలౌ చేస్తుంది. సో దీనివల్ల మనకి పిక్చర్స్ అనేవి ఆసమ్గా రావడం జరుగుతుంది. కానీ ఈ అపాచర్ తక్కువగా ఉండేటువంటి లెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఖరీదు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఒక్కొక్క సందర్భాలలో మనం కొనుక్కున్నటువంటి డిఎస్ఎల్ఆర్ కెమెరా బాడీ కన్నా కానీ ఈ లెన్స్కే మనకి ప్రైస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో అయితే మనం టోటల్లీ ఈ లెన్స్ని రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే తీసేసి కొత్త లెన్స్ని అయితే పెట్టుకొని, అంటే అపాచరు అలాగే టోటల్గా మనకి దీంట్లో ఉండేటువంటి లెన్స్ యొక్క సైజెస్ని అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. వేర్ మన మొబైల్ ఫోన్లో ఇది పాసిబుల్ కాదు. సో అందుకోసమే వీళ్ళు మన మొబైల్ ఫోన్లో టోటల్గా డ్యూయల్ కెమెరా సెటప్, ట్రై కెమెరా సెటప్, క్వాడ్ కెమెరా సెటప్, అలాగే పెంటా కెమెరా సెటప్స్ తోటి ఫోన్స్ మన ముందుకు వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే నేను ఈ 2 మొబైల్ ఫోన్స్ని యూస్ చేస్తున్నాను. ఈ 2 మొబైల్ ఫోన్స్లో వచ్చేటప్పటికే టోటల్గా వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరాస్ని యూస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే రెడ్మీ నోట్ 7, అలాగే ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఐఫోన్ 7 ప్లస్ రెండిట్లో కూడా మనకి 12 మెగాపిక్సెల్ కెమెరాని. మీ ఉద్దేశం ప్రకారం ఈ 2 ఫోన్స్లో నేను ఫోటోని క్యాప్చర్ చేశాను అన్నట్లయితే రెండిట్లో పిక్చర్ సేమ్ ఉంటుంది అని అంటారు. కానీ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక ఈ 2 పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో నేను ఈ 2 కూడా ఈ ఐఫోన్ అలాగే ఈ నోట్ 7 తోటి గ్రాప్ చేసింది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారన్నట్లయితే కనుక ఐఫోన్లో వచ్చేటప్పటికే పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది జరుగుతుంది కంపేర్ టు రెడ్మీ నోట్ 7 కన్నా. దీనికి కారణం ఏంటి అంటే దీని లోపల వాడినటువంటి అపాచర్ అలాగే ఇమేజ్ ప్రాసెసర్. సో ఇమేజ్ ప్రాసెసర్ దట్ విల్ బి టోటలీ డిఫరెంట్, అలాగే అపాచర్ కూడా రెండింటికి వేరీ అవ్వటం వల్లనే మీకు ఈ ఫోన్లో అంటే ఐఫోన్లో కెమెరా అనేది అంటే పిక్చర్ అనేది చాలా క్వాలిటీ రావడం జరిగింది కంపేర్ టు నోట్ 7 కన్నా. సో అపాచర్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ అసలు అపాచర్ అంటే ఏంటి, అపాచర్ పెరగటం వల్ల మనకు వచ్చినటువంటి నష్టం ఏంటి, అపాచర్ తగ్గటం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి, అలాగే ఎలాంటి అపాచర్ ఉండేటువంటి మొబైల్
మొబైల్ ఫోన్ని మనం చూస్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.